ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. భగవంతునికి భక్తులంటే అపారమైన ప్రేమ. భగవంతుడు ప్రేమమయుడు కదా. ప్రేమ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తుల అభీష్టము మేరకు అనేక వరాలు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ లక్షణము భగవంతుని లక్షణము కనుక అనేక యుగాల నుండి, అనేక అవతారాల నుండి ఇది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. భక్తులు కోరిన అనంతరము ప్రసాదించిన వరములు ఒక రకమైతే, భక్తులు అప్రకటితమైన కోర్కెలు సైతము సఫలీకృతము చేసినటువంటి సంఘటనలు కూడా అనేకము. అప్పుడు భక్తుడు అపరిమితమైన ఆనందముతో, ఆనంద ఆశ్రువులతో తన్మయుడై భగవంతుణ్ణి కీర్తించటము, స్తుతించటము చేస్తాడు. భక్తుడు అంటే భగవంతునిపై ప్రగాఢ విశ్వాసము కలిగినవాడు అని, భగవంతుని సంకల్పమే తుది నిర్ణయమని భావించి వ్యవహరిస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని అనుభవపూర్వకంగా వ్యవహరించేవాడే నిజమైన భక్తుడు. భక్తుల అభ్యర్థన, ప్రార్థన మేరకు 1983 ఏప్రిల్ 6వ తేదీ నాడు భగవాన్ సత్యసాయి బాబా వారు విజయవాడ విచ్చేయటం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా మందిరాన్ని ప్రారంభం నిమిత్తము. అది ఒక ఉత్సవపూరితమైన మహోత్కృష్టమైన కార్యక్రమము. మందిర ప్రారంభము ఒక ఉత్సవమై, మందిర ప్రారంభోత్సవము భక్తులకు ఆనందాన్ని ప్రసాదించింది. విజయవాడ నగరవాసులు, మందిరవాసులు చేసుకున్న పుణ్య ఫలితము ఇది. ఆ సందర్భములో అనేక వేల మంది స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని తనివి తీరా దర్శించి తరించారు. స్వామివారు భక్తుల కోరికను ప్రేమగా అంగీకరించి విచ్చేయటము విజయవాడ మందిర చరిత్రలో ఒక మహోన్నతమైన మధురమైన ఘట్టమై ఉన్నది. అప్పటి నుండి స్వామి దయతో, అనుగ్రహముతో ఈ మందిరములో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో అనేకము జరుగుతూ ఉన్నాయి. ఈ మందిర సేవలలో ఎందరెందరో పాల్గొని ధన్యులు అయి, చరితార్థులయి, మరెందరెందరికో ఆదర్శప్రాయులైనారు. 1995 మార్చి మాసములో విజయవాడ మందిర సభ్యులు సుమారు 40 మంది ఒక వినూత్న పత్తియాత్ర చేయాలని సంకల్పించుకున్నారు. వీరందరూ మోటార్ సైకిళ్లపై విజయవాడ నుండి ప్రయాణము 5-6 రోజుల పాటు కొనసాగించి పర్తి చేరారు. ఈ పర్తి యాత్రలో విశేషమేమిటి అంటే, ఈ భక్తులతో పాటుగా ఒక పెద్ద లారీ నిండా సామాన్యులకు, బీదలకు అవసరమైనటువంటి పదార్థాలు, వస్త్రాలు, స్వామి సాహిత్యము వీటన్నింటినీ నింపుకొని మార్గ మధ్యములో ఉన్నటువంటి ప్రతి మందిరము దగ్గర ఆగి అక్కడ సంకీర్తన చేసుకొని స్వామివారి సందేశాన్ని వినిపించి, ఆ విధంగా అక్కడ భక్తులతో కాసేపు గడిపి తరువాత మరలా మరొక మందిరము మార్గమధ్యములోకి చేరటము ఈ పర్తి యాత్రలో గొప్ప విశేషము. అక్కడ సంకీర్తన అయిన తరువాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి బీదలకు వీరు తీసుకువెళ్ళినటువంటి కొన్ని వస్త్రాలను వారందరికీ అందించటము,
కొన్ని ఆహార పదార్థాలను అందించటము, స్వామి సాహిత్యాన్ని అందించటము ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈ పత్తియాత్రలో. ఈ విధంగా 5-6 రోజుల పాటు అద్భుతంగా సాగిన తరువాత వీరందరూ కూడాను పుట్టపర్తి చేరారు. దీనితో పాటుగా వీరి మోటారు సైకిళ్ళు, ఒక పెద్ద లారీ నిండా పదార్థాలు, అది కాకుండా ఒక చిన్న వ్యానులో స్వామిని అలంకారం చేసుకొని వ్యాను చుట్టూరా స్వామి దివ్య సూక్తులను అక్కడ ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రయాణము కొనసాగింది. సేవా ప్రియుడైనటువంటి భగవంతుడు వీరందరికీ కూడా 2 రోజుల పాటు ఇంటర్వ్యూ 2 రోజులు అనుగ్రహించారు. వీరందరికీ పుట్టపర్తిలో రాజలాంఛనాలతో స్వాగతము పలకటము జరిగింది. స్వామి అందరితో సంభాషించి పర్తి ప్రయాణ విశేషాలు తెలుసుకొని, మార్గమధ్యంలో చేసిన సేవా కార్యక్రమాలు అడిగి తెలుసుకొని అందరినీ అభినందించి ఆశీర్వదించారు. అది 1995 మార్చి 9వ తేదీ. అంటే ఖచ్చితంగా ఈ రోజుకి 30 సంవత్సరాల పూర్వము. స్వామి ఇంటర్వ్యూ ఇస్తూ అందరితో సంభాషిస్తూ వీరందరినీ ఉద్దేశించి అనేక ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానము చెప్తూ వారందరినీ మరింతగా ఆనందపరుస్తూ సింహాసనము నుండి కొంచెము ముందుకు వచ్చి అలా కుడి చేతిని గాలిలో 2-3 పర్యాయములు త్రిప్పి ఒక లింగాన్ని సృష్టించారు స్వామి. అందరూ అలా చూస్తూ నివ్వెరపోయారు. శివశక్తి స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సంకల్పముతో దివ్య హస్తము నుండి ఆవిర్భవించిన తేజోమయమైన ఆ మహామహిమాన్వితమైన ఆ శివలింగము చూసి పరవశించిపోవడము జరిగింది. ఆ సందర్భములో స్వామి సన్నిధిలో స్వామి చుట్టూ ఆసీనులైన భక్తులందరూ స్వామిని, ఆ శివలింగాన్ని చూస్తూ ముఖ పద్మములు వికసించటము, మరింత తేజోవంతముతో విరాజిల్లటము జరిగింది. ఆ లింగము అత్యంత ఉష్ణంగా, అంటే మహావేడిగా ఉన్నది. చేతిలో భరించలేనంత వేడిగా ఉంది ఆ లింగము. అలా ఉన్న సందర్భములో దానిని భక్తులందరికీ చూపించి స్వామి దానిని ఈ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ప్రధాన కార్యకర్తలకు ఆ శివలింగాన్ని ఇవ్వడం జరిగింది. స్వామి ఆ శివలింగానికి ప్రేమలింగము అని నామకరణము చేశారు. ఈ లింగానికి భక్తితో అభిషేకము చేసి తీర్థము స్వీకరిస్తే ఆరోగ్యము ప్రాప్తిస్తుందని, సమస్యలు తొలగుతాయని, ఆధ్యాత్మిక ధార్మిక చింతన పెరుగుతుందని స్వామి మరీ చెప్పటము జరిగింది. స్వామివారు ఆ సందర్భములో ఈ లింగాన్ని మీ మందిరములో ఉగాది నుండి ప్రారంభించుకోండి, అభిషేకము చేయటము, ప్రతిష్ఠ చేసుకోవటము, స్థాపన చేసుకోవటము అని చెప్పటము జరిగింది. స్వామివారి దయతో కొందరు మహిళామ తల్లులు, విజయవాడ నగరవాసులు, మందిరములో సేవా దళ సభ్యులు సుమారుగా ఒక 50 మంది రుద్రము నేర్చుకొని గత 30 సంవత్సరాలుగా ప్రతినిత్యము ప్రేమలింగానికి ప్రత్యేక అర్చన, అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వయంగా అభిషేకము చేసుకునే వసతిని విజయవాడ మందిర నిర్వాహకులు కల్పించారు. శాస్త్రయుక్తంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కొన్ని వేల మంది దంపతులుగాను, విడిగాను
ఈ అభిషేక ఉత్సవములో పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఈ దివ్య మంగళప్రదమైన శివలింగము, అదే ప్రేమలింగము, దినదినము మరింత శక్తివంతమై దర్శించిన వారికి, అర్చించుకున్న వారికి, అభిషేకము చేసుకున్న వారికి అనుగ్రహాన్ని, ఆశీస్సులను ప్రసాదిస్తూ ఉన్నది. ఆసక్తి, అభిరుచి, ఆకాంక్ష ఉన్నవారు ప్రతి ఉదయము జరిగే ఈ అభిషేకములో స్వయంగా కుటుంబ సమేతంగా పాల్గొనవచ్చు. ముందుగా అక్కడ మందిర నిర్వాహకులకు తెలియపరిచి ఎంతమందైనా పాల్గొని తరించటానికి అక్కడ అవకాశము కల్పించారు. విచ్చేసిన వారందరితో స్వామి సంభాషిస్తూ విజయవాడ నుండి చాలా శ్రమపడి వచ్చారని, మార్గమధ్యములో బీదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా మంచి విషయాలను భక్తులకు అందించారని, భగవన్నామ స్మరణతో మీ ప్రయాణమంతా కూడా వైభవంగా సాగింది అని ఆశీర్వదిస్తూ వారందరికీ కూడా స్వామి తమ దివ్య హస్తముతో స్వయంగా ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ప్రసాదంగా ఇవ్వటం కూడా జరిగింది. మరింతమంది ఈ స్వామి ప్రేమలింగాన్ని దర్శించుకొని తరిద్దాము అని, తరించాలి అని ఆశిద్దాం. జై సాయిరాం.